ఇక ఆంధ్రోళ్లకు అమ్ముడు పోయింది బీఆర్ఎస్ సొల్లే. పాలమూరు ప్రాజెక్టులో 90% పనులు పూర్తయితే ఒక్క ఎకరాకు నీళ్ళెందుకు రాలే? 10 ఏళ్లలో ఎందుకు పాలమూరును పట్టించుకోలే? కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు తీరని అన్యాయం చేసింది కేసీఆర్. ఏ ప్రాజెక్టు సందర్శనకైనా మేము రెడీ. హరీష్ రావు గోబెల్సరావుగా పేరు మార్చుకో, కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారనే ఫైర్. రాష్ట్ర నీటి హక్కులను, ప్రజల ఆత్మగౌరవాన్ని ఆంధ్రులకు తాకట్టు పెట్టింది ముమ్మాటికి బీఆర్ఎస్ లేనని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. నీళ్లు, ప్రాజెక్టుల కాంట్రాక్టులు అన్ని ఆంధ్రులకే అప్పగించి కమిషన్లు దండుకొని ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని, తమపై నిందలు వేస్తున్నారని అన్నారు. హరీష్ రావు తమ పేరును గోబెల్స్ రావు అని మార్చుకుంటే మంచిదని పదే పదే అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని చురకలంటించారు. వారి పాపాలు పండాయని, ఆధారాలతో సహా వారు చేసిన ద్రోహాన్ని బట్టబయలు చేస్తామన్నారు. సోమవారం సెక్రటరియట్లో మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్చాట్ చేశారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన ధన యజ్ఞాన్ని, ఏపీలో కుదుర్చుకున్న ఒప్పందాలను, గణాంకాలు, జీవో ప్రతులతో సహా ఆయన బయట పెట్టారు అని చెప్పేసి మనకైతే వార్త అయితే కనిపిస్తుంది. సో ఆంధ్రోళ్లకు అమ్ముడు పోయింది బీఆర్ఎస్ వాళ్ళే అని చెప్పేసి ప్రధాన వ్యాఖ్య అయితే చేస్తున్నాడు. సో పాలమూరు ప్రాజెక్టులో 90% పూర్తయితే ఒక్క ఎకరాకు నీళ్ళు ఎందుకు రాలేదు అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అడుగుతున్నాడు. సో దీనిపైన చర్చకు రెడీ అని చెప్పేసి కూడా హరీష్ రావు పైన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. హరీష్ రావు పేరు తీసేసి గోబెల్స్ రావు అని పేరు పెట్టుకో అని చెప్పేసి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చెప్తున్నారు. అయితే అసెంబ్లీలో మనం మాట్లాడే కదా, ఏంది కేసీఆర్ నీళ్ళ మీద చర్చిద్దామంటే మేము ఇంకా ప్రిపేర్ అయ్యి రాలేదు అని చెప్పేసి చెప్పింది కదా. ఆయన ఒక మాట అన్నాడు, అది మనకు ఉంది. కానీ సో నిన్న హరీష్ రావు కూడా అదే అంటున్నాడు. కనీసం ఇప్పుడన్నా ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడు, అధికారంలో ఉన్నారు, హోంశాఖ భారీ నీటి పారుదల శాఖ మంత్రి మీరు, కనీసం ఇప్పుడన్నా ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడని చెప్పేసి హరీష్ రావు అంటున్నారు. కేసీఆర్ స్టేట్ మ్యాన్ గా మాట్లాడితే రేవంత్ చీఫ్ గా మాట్లాడిండు. నిధులు తేవడంలో మీ అనుభవం ఏమైంది హరీష్? వాటాలు పంచుకోవడంలోనే ఎక్స్పీరియన్స్ ఉన్నదా? ఫార్మాసిటీల విలువేంటో కేసీఆర్ చెప్పారు. కాళేశ్వరం కూలిపోయిందంటే తప్పుడు ప్రచారం చేయొద్దని వ్యాఖ్య. ఇంకే వీళ్ళకి ఒకటి దొరికిందా ఏమనంటే కాళేశ్వరం, అటు ఇటు పోతారు, ఏది ఉందని చూస్తారు, చక్క మళ్ళీ కాళేశ్వరం దిక్కు చూస్తారు. అలా కృష్ణ జలాల నీటి వాటా, గోదావరి నీటి జలాల వాటా, తర్వాత పాలమూరు ఎత్తిపోతల దాని గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు మళ్ళా దీన్ని తెర మీదకి ఏం తీసుకొచ్చిందంటే కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఒకటి దొరికింది అన్నట్టు.